జై మాదిగ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం జై మాదిగ జై మాదిగ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో యావత్ మాదిగ జాతి ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం కోసం భవిష్యత్తు పోరాటాన్ని నిర్వహించబోతున్నాం. ఈ పోరాటం కుల మత తత్వ పార్టీలకు వ్యతిరేకంగా సామాజిక ఆర్థిక దోపిడీని వ్యతిరేకిస్తూ మనుషులందరూ సమానమని సమాజానికి సాటుతూ ప్రతి పేదవాని హక్కులను పరిరక్షించడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఈ భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధమయ్యే క్రమంలోనే మాదిగ జాతిని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దటానికి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీలను నిర్మాణం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ నూతన కమిటీల నిర్మాణంలో 19 నుంచి 30 ఉన్న చదువుకున్న నిరుద్యోగులను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కమిటీల్లో భాగస్వామ్యం చేస్తూ మిగతా అనుబంధ సంఘాలను కూడా నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు నాయకత్వంలో నూతన కమిటీలు నిర్మాణం చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున కూడా తో పాటు మహాజన పార్టీ గ్రామ కమిటీలు కూడా నిర్వహిస్తున్నాం. వీటన్నిటి లక్ష్యం దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసమే మేము ఈ నిర్మాణంతో ముందుకెళ్తాం. కాబట్టి యావత్ మాదిగ జాతిని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ వచ్చే నెల 9వ తారీఖున అంటే సెప్టెంబర్ 9వ తారీఖున వరంగల్ పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జాతీయ మహాసభలో ఓన్లీ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల ద్వారానే సుమారు ఒక 4,000 మందితో మహాసభ నిర్వహించబోతున్నాం. ఈ మహాసభ విజయవంతం చేయడానికి నూతన గ్రామ కమిటీలను హన్మకొండ జిల్లాలలో పూర్తి చేసుకొని ఈ నెల 16 నుంచి నూతన మండల కమిటీలను ఈ నెల 30 వరకు నిర్మించుకొని 9వ తారీఖున హన్మకొండలో జరిగే ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు, మండల కమిటీల జాతీయ మహాసభను జయప్రదం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నాం. కాబట్టి ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా త్వరితగతిన నూతన కమిటీలను పూర్తి చేసుకొని 9వ తారీఖుకి వరంగల్లో జరిగే జాతీయ మహాసభలకు అన్ని కమిటీలను సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ముఖ్య అతిథులు అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్ లో భాగస్వాములైన సోదరులు, మరి ఈ మండల అధికార ప్రతినిధి తమ్ముడు ప్రభుదాస్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శిఖ సురేష్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఇక్కడ సామన్న, మరి ఒక మహేందరు, మరి నూతనంగా ఈ ఇందులో భాగస్వాములైన అందరికీ పేరు పేరున హన్మకొండ జిల్లా పక్షాన ఎంఎస్పి ఎంఆర్పిఎస్ పక్షాన సామాజిక ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జాతి విముక్తి కోసం 30 ఏళ్ళు నిరంతరం పోరాటం చేసిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి సామాజిక అంశాలపైన ప్రజలకు ఎంతో కృషి చేసి ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి సాధించి పెట్టిన చరిత్ర మనందరికీ తెలుసు. అదంతా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అదేవిధంగా రాజ్యాధికార దిశగా, ఆర్థికంగా దిశగా మరి మా సమాజాన్ని ముందుకు నడిపే విధంగా రేపు రాబోయే రోజుల్లో మరి సమాజం గుర్తించే విధంగా రేపు రాబోయే రోజుల్లో కార్యాచరణ తీసుకుంటుండు. ఆ కార్యాచరణ విజయవంతం చేయడం కోసం నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి ఈ మండలానికి మేము విచ్చేయడం జరిగింది. ఈ మండలంలో నూతన కమిటీలు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, మహిళా విభాగం మరియు విద్యార్థి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ అంటే భవిష్యత్ కార్యాచరణకి పునాదులు వేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ముందు తరాలకు భవిష్యత్తునియాలనే కాన్సెప్ట్తోని ఈ ఎంఆర్పిఎస్ను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. రేపు జరగబోయే సెప్టెంబర్ 9వ తారీఖున మాదిగ ఆత్మగౌరవ సభ ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర మరియు దక్షిణాది రాష్ట్రాలతోనే జాతీయ సమావేశం మండల అధ్యక్షులతో నిర్వహిస్తున్నాం హన్మకొండలో. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం భాగంగానే మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ మండలంలో నూతన కమిటీని కూడా మరి నిర్మాణం చేసి
రేపు 9వ తారీఖు జరిగే సెప్టెంబర్ 9వ తారీఖు జరిగే జాతీయ సమావేశాన్ని మా మాదిగ చైతన్యాన్ని నిరూపించడం కోసం, రేపు భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం, మరి ఆర్థిక సమానత్వాల కోసం భేదాలు లేకుండా మరి రాజకీయ దిశగా భవిష్యత్ పునాదులకు వేయడం కోసం 9వ తారీఖు నాడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. దాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి మండల్, ప్రతి గ్రామం, రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఎంఆర్పిఎస్ కార్యవర్గ నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగా ఈ భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో మరి మండల కమిటీని ఏర్పాటు చేయడానికి మేము ఇచ్చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ విన్నవించుకొని ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేయడానికి మా యొక్క హన్మకొండ జిల్లా పక్షాన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. బండారు సురేందర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో జీవితాలు, మాదిగ బిడ్డల ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం. మరియు అంతేకాకుండా మన ఎస్సీ అట్రాసిటీకి సంబంధించిన విషయంలో కూడా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్ పెరగడానికి మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు పింఛన్లు కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లల గుండె జబ్బుల వాళ్ళకు కూడా ఈరోజు ఉచితంగా చేయిస్తారంటే మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే. అంతేకాకుండా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న తరుణంలో ఇప్పుడున్నటువంటి మిగతా పార్టీలను చూసుకుంటే మహాజనులకు న్యాయం జరిగే విధంగా లేదని మహాజన సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి మహాజన సోషలిస్ట్ పార్టీని ఈరోజు బలోపేతం చేయడానికి మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను రద్దు చేసుకొని కొత్త నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని యుద్ధానికి సిద్ధం కావాలి, రాజ్యాధికారం వైపు వెళ్ళాలన్నటువంటి మందకృష్ణ మాదిగ గారి ఆలోచనను ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇక్కడ మన హన్మకొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఏపూరి వెంకటేశ్వరరావు గారిని మరియు కో ఇన్ఛార్జిగా బండారి సురేందర్ మాదిగ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఈ మండలంలోని అన్ని గ్రామాల కమిటీలు ఏర్పాటు చేసుకొని, మండల కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ నెల 30వ తారీఖు వరకు మేము సెప్టెంబర్ 9వ తారీఖు నాడు జాతీయ మహాసభ జరగబోయేదానికి సిద్ధమై మేము ఆడ ఉంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.